భారత్కు పక్కలో బళ్లెంలా తయారైన చైనా పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేసే అత్యాధునిక గైడెడ్ రాకెట్ వ్యవస్థను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. పూణేలోని డిఆర్డీఓకు చెందినటువంటి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఇతర పరిశోధన ప్రయోగశాలలతో కలిసి పినాకా MK3 అనే మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ను అభివృద్ధి చేసింది. పినాకా సిరీస్లో ఇది అత్యాధునిక వెర్షన్. గతంలో ఉన్న MK1 అది 40 కిలోమీటర్ల పరిధి ఉంటే MK2 60 నుంచి 90 కిలోమీటర్ల పరిధి వరకు ఉంటే గైడెడ్ పినాకా 75 నుంచి 90 కిలోమీటర్ల పరిధి ఉన్నాయి. అలాగే ఆ వెర్షన్ల కంటే ప్రస్తుతం చేసినటువంటి వెర్షన్ అత్యాధునికమైనటువంటిది. ఇక దీని ప్రత్యేకతలు కనుక చూస్తే పినాకా MK3 వ్యవస్థ 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలదు. ఇది 250 కిలోల వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. శత్రువుల కమాండ్ సెంటర్లు, బంకర్లు, సరఫరా కేంద్రాలను నాశనం చేయడానికి ఇది సరిపోతుంది. ఈ రాకెట్ వ్యాసం 300 మిల్లీమీటర్లు. ఇది పాత 214 మిల్లీమీటర్ల వెర్షన్ కంటే పెద్దది. దీనివల్ల ఎక్కువ ఇంధనం, అధునాతన గైడెన్స్ వ్యవస్థలను అమర్చడానికి వీలవుతుంది. ఫలితంగా దీని పరిధి, పనితీరు పెరుగుతాయి. ఈ వ్యవస్థలో డిఆర్డీఓకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసిన హైటెక్ గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ కిట్ ను ఉపయోగించారు. ఇందులో లేజర్ గైరో నావిగేషన్, మైక్రోస్ట్రిప్ యాంటెనాలు ఉన్నాయి. ఇవి 10 మీటర్ల కంటే తక్కువ సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీతో అత్యంత ఖచ్చితత్వాన్ని అందిస్తాయి. పాత MK1 CEP సుమారు 500 మీటర్లు ఉండేది. పినాకా MK3ని ఇప్పటికే ఉన్న పినాకా లాంచర్ల నుంచే ప్రయోగించవచ్చు. ఇది అదనపు ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి లాంచర్ 8 గైడెడ్ రాకెట్లను మోసుకెళ్లగలదు. కేవలం 44 సెకండ్లలో విధ్వంసం సృష్టించగలదు. పినాకా MK3 అభివృద్ధి కీలక సమయంలో జరిగింది. చైనాకు చెందిన PHL-3 దాని పరిధి 70 నుంచి 170 కిలోమీటర్లు, పాకిస్తాన్కు చెందిన A100 దీని పరిధి 120 కిలోమీటర్లు. దూర శ్రేణి రాకెట్ వ్యవస్థలు భారతదేశాన్ని తన సామర్థ్యాలను పెంచుకోవడానికి పురుగొల్పాయి. ఈ ముప్పులను ఎదుర్కోవడానికి 2021లో భారత సైన్యం పినాకా వ్యవస్థ 120 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్లకు ఆమోదం తెలిపింది.